నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా దేవుని సన్నిధానంలో మనమందరం కూడా ఏకీభవించి స్తుతించుటకు, కీర్తించుటకు దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని నామాన్ని గణపరుస్తాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు ప్రభువా. గడిచిన ప్రార్థనా సమయం మొదలుకొని ఈ క్షణం వరకు కూడా మమ్మల్ని కాపాడినందుకై నీకు స్తోత్రం. మా స్తుతులు మీరు అంగీకరించండి అయ్యా. మీ అభిషేకమును మా మీద కుమ్మరించండి తండ్రి. సకల పొంచి ఉన్న చికటి దురాత్మ, అంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తులను మీరు మాకిచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించండి దైవమా. నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమానికి మీరే అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం. ఆమేన్. హిమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి. హిమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా
అభిషేకమెరిగిన నా యేసురాజా, రాగాలలో అనుబంధము
వాయిస్ క్లియర్ ఉన్నాయి. క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదును తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదును తెలియదయ్యా. నీ తోడు నీ నీడలోనే నేను నిలబడుతున్నానయ్యా. నీ తోడు నీ నీడలోనైనా Yeah.
నెమ్మదిగా నిన్ను సేవించేదనయ్యా. నిన్ను సేవించేదనయ్యా ప్రేమమయా యేసయ్యా. నిన్ను సేవించేదనయ్యా ప్రేమమయా యేసయ్యా. ఇంతవరకు నన్ను కాచిన దేవుడా, ఇంతవరకు నన్ను కాచిన దేవుడా, ఆపరాహితుడా పదికులహితుడా, ఆపరాహితుడా పదికులహితుడా, సేవించేదనయ్యా మహయా యేసయ్యా. అపరాధులుగా ఎంతబడరని అపరాధులుగా ఎంతబడరని ఎరిగినయ్యా కరుణానిలయా. ఎరిగినయ్యా నిన్ను సేవించేదనయ్యా ప్రేమమయా యేసయ్యా. సేవించేదనయ్యా నిన్ను సేవించేదనయ్యా ప్రేమమయా యేసయ్యా. ప్రేమమయా యేసయ్యా. ఇలా నాకు నీ కారణమీ ఆరక్షణ కారణము నీవే.
పాపరహితుడా పతితుల హితుడా పాపరహితుడా ప్రేమమయా యేసయ్యా ప్రేమమయా యేసయ్యా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లూకా మత్తయి సువార్త 11వ అధ్యాయము వచ్చిన మాట చదువుకొని మనం కొద్దిసేపు దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడో ముందుకు సాగుదాం. 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయము దయచేసి 6వ వచనం చదువుదాం. మరియు నా విషయమై అభ్యంతరపరని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. వారు వెళ్ళిపోచుండగా యేసు యోహానును గురించి జన సమూహముతో ఇలాగూ చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? చదవమన్న లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఇక్కడ మనకు లేఖనము పరిశుద్ధాత్మ ద్వారా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నాడు. మన ముందు ప్రతిక్షేపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చి ధృవీకరించి స్థిరపరిచినటువంటి వ్యక్తి మనకు చదివిన లేఖన భావంలో కనబడుతున్నాడు. ఆయన పేరే బాప్తిసమిచ్చు యోహాను. ఈయన గురించి లేఖనము అనేక అద్భుత సాక్ష్యాలు చెప్తూ ఉంటుంది. యోహాను సువార్తలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంటుంది ఈయన గురించి. ఏమన్నా తెలుసా? ఈయన ఎటువంటి వాడంటే 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయము 31 చదువుదాం. పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు, భూ సంబంధం నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడను. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగానున్నవాడు. తాను కన్న వాటిని గుర్చియు విన్న వాటిని గుర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడు అంగీకరింపగలడు? ఎవరు అంగీకరింపడు? ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వారిని కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక అతడు దేవుని మాటలే పలుకును. ఏంటండి? యోహాను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కదా. 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులనుగా చేసుకొని. బాప్తిసమిచ్చు యోహానే దేవుని యొక్క కొలత లేకుండా ఆత్మచేత నింపబడినవాడు. దేవుడు చాలామందికి పరిమిత స్థాయిలోనే ఆత్మ నింపుదల ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కొలత లేకుండా ఆత్మనిచ్చితే మాత్రము బాప్తిసమిచ్చు యోహానికే. మనకు కూడా ఇస్తానన్నాడు. మనకు కూడా తన ఆత్మని ఇస్తానన్నాడు. మన హృదయంలో పరిశుద్ధాత్మని ఏం చేస్తానన్నాడు? కుమ్మరిస్తానన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, నేను మీ హృదయములలో కుమ్మరిస్తాను. ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచనీయదు, సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. కొలత లేకుండా ఆత్మనిస్తున్నాడు దేవుడు ఈరోజు తన బిడ్డలకు. బాప్తిసమిచ్చు యోహాను ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఆయన గురించి ప్రవచనాలు ఉన్నాయి. అరణ్యంలో కేక వేయొక శబ్దము అని యెషయా ప్రవచిస్తూ వచ్చాడు. ఈయన గురించే యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయం ఏమన్నాడు ఇక్కడ? అరణ్యములో కేక వేయొక శబ్దం అని ఆలకిస్తూ ఉన్నాడు. 40వ అధ్యాయము 3వ వచనములో, ఆలకించుడి, అడవులలో ఒకడు ప్రకటించుచూ ఉన్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవునికి రాజమార్గము సరళము చేయుడి అని ప్రతి లోయ ఎత్తును చేయవలెను, ప్రతి పర్వతము ప్రతి కొండయు అణచవలెను. వంకరవి చక్కనగాను
కరుకువైనవి సమానముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరుడు దానిని చూచెదరు. ఏంటంటే ఇది యోహాను గురించినటువంటి ప్రవచనం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ యొక్క యోహాను గురించి ఏమంటుందంటే, మీరు యోహానును ఏ రీతిగా చూస్తున్నారు? అది యేసుప్రభుకు ఉన్నటువంటి పంచాది. ఆనాటి జనాంగముకు యేసుప్రభుకు మధ్య ఉన్నటువంటి పంచాది ఏమిటంటే, మీరు యోహాను ఏమనుకుంటారు? యోహాను గురించి ఏమనుకుంటున్నారు? మీరు అరణ్యంలోనికి మీరు ఎందుకు వెళ్ళితిరి అనే ప్రశ్న వేస్తున్నాడు కదా. అక్కడేమన్నాడు? అరణ్యంలోనికి మీరు ఏమి చూచుటకు వెళ్ళితిరి? 7వ వచనంలో వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గురించి జనసమూహంతో ఇలాగూ చెప్పసాగాను, మీరు ఏమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా అన్న తర్వాత ఏముంది అక్కడ? క్వశ్చన్ మార్క్ ఉంది, ఒక ప్రశ్న. గాలి కదులుచున్న రెల్లునా అంటే వాళ్ళు ఏమన్నారు? కాదన్నారు. అవునంటే మరేమైనా ప్రశ్న రాదు. కాదన్నారు. మరేమి చూడ వెళ్ళితిరి అన్న అంటే సావుకుల దగ్గరికి వస్తున్నప్పుడు జనాలు ఏమి చూడడానికి వస్తున్నాడు పాయింట్. అక్కడ కనబడుతున్న వ్యక్తి ఏమో సన్నని నారబట్టలు ధరించుకోలేడు అంటాడు కింద 8వ వచనంలో. సన్నపు బట్టలు ధరించుకున్న మనుషుడా? అతడు కాదు, అతడు సన్నపు నారబట్టలు ధరించుకోలేదు, రాజగృహములలో ఆయన లేడు. అన్నీ ఆపోజిట్ వర్డ్స్. మరేమి చూడ వెళ్ళితే ప్రవక్తనా అన్న తర్వాత అవును కానీ అన్నాడు. అంటే సావకులను చూసేటటువంటి దృష్టి ఈరోజు దేవుని బిడ్డలారా చాలామందికి అర్థమైతే లేదు. వాడు గాలి కదిల రెల్లండి అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మాట అన్నాడు. ఇక్కడ కొన్ని చెట్ల గురించి నాకు గుర్తొచ్చింది. కొన్ని చెట్లు ఒప్పుకోలేదు. ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో చెట్లను గురించినటువంటి ఉదాంతం రాయబడి ఉన్నది. ఏమన్నాడు ఇక్కడ? చెట్లన్నీ వచ్చి అడుగుతున్నాయంట ఒలివ చెట్టును కదా. 8వ వచనంలో చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు ఏమంటుంది? నేను దేవునికిని మానవులకును దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలముని ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? ఏంటంటే అంటే అధికారిక వీళ్ళు కోరుకున్నది ఏంది? రాజుగా మా మీద. అంటే రాజు యొక్క పరిస్థితిని ఎట్లా చూపిస్తున్నాయి? అటు ఇటు ఊగే పని అది. ఏంటంటే అంటే రాజుల యొక్క హృదయము నీటి కాలువ ఒకటి అంటాడు అందుకే సామెతల్లో. కానీ బాప్సం ఇచ్చేవాను అట్లా కదిలేరేళ్ళు కాదు. బాప్సం ఇచ్చేవారు ఎటువంటి వాడండి? కదిలేరేళ్ళు కాదంటే చాలామంది కదిలిపోయారు. కొత్త నిబంధనలు కూడా దేమ కదిలిపోయినాడు. దేమ గాలికి కదిలే రెల్లు, బర్నబా గాలికి కదిలే రెల్లు. ఏంటంటే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో వీళ్ళందరి గురించి రాయబడ్డది. ఒక్క మాటలు చెప్పేశాడు పౌలు. ఏమన్నాడు? ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మరి 4వ అధ్యాయంలో 14వ వచనం చూద్దాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవున్నట్లు. ఏంటంటే కొందరు గాలికి కొట్టుకొని పోయే వాళ్ళు ఉన్నారు. యూదా పత్రికలో కూడా చెప్తాడు. యూదా పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్ముడు తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములై ఉన్నారు. కొంతమంది గాలి కదిలే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే మన ప్రేమ విందులో పాల్పడి ఎట్లొచ్చిండో మన ప్రేమ విందులకు అర్థం కాదు. గాలి కదిలే రెల్లు మరి యేసుక్రీస్తు యొక్క ప్రేమ విందులకు వచ్చాడు. ఇస్కరియోతు యూదా ఎక్కడున్నాడు? యేసుప్రభు యొక్క ప్రేమ విందులో ఉన్నాడు కదా. ఆయనతో పాటు భోజనం తింటున్నాడు, వాడు కూర్చున్నాడు. కానీ వీడు గాలి కదిలే రెల్లు. అట్లా చాలామంది దేవుని బిడ్డలారా మనతో పాటు ఉంటారు, సత్యంలో ఉన్నట్టు నటిస్తారు ఎంతో కాలం. విచిత్రం అనిపిస్తుంది. కొంతమంది 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వెంబడించి ఇదే సత్యము, ఈ సత్యం కొరకు నా ప్రాణం ఇస్తాను, ఈ సత్యం కొరకు జీవిస్తానని సాక్ష్యాలు ప్రగల్భాలు పలికి ఇప్పుడు మాజీ సైనికులు అయిపోయింది, సత్యహీనులు అయిపోయారు, భ్రష్ట మనసుకు తమ్ముడు తాము అప్పగించుకున్నారు,
సత్యమును అంగీకరించే మనసు లేదు. కారణం ఏంటంటే వ్యక్తిని చూస్తున్నారు. అక్కడ ప్రాబ్లం అది వస్తుంది. వ్యక్తి ఏమో నిజానికి వ్యక్తి కూడా గాలి కదిలే రెల్లు కాడు. మీరు ఏమి చూడ వెళ్ళింది రణంలోనికి? వ్యక్తినా ప్రవక్తనా? యేసు ప్రభు యొక్క క్వశ్చన్ అది. సన్నపు నారబట్టలు ధరించుకున్నామని చూడ వెళ్ళిద్దిరా? రాజభోజనం చేస్తున్నామని చూడ వెళ్ళిద్దిరా? మనిషిని చూడడానికి వెళ్ళరా, లేకపోతే మనిషి మీద అభిషేకం చూడడానికి వెళ్ళరా అని యేసు ప్రభు ప్రశ్న. అంటే వాళ్ళు ఏం చెప్పాలని అర్థమైతే లేదు. ఈరోజు కూడా చాలామంది మనిషిని చూస్తున్నారు. దేవుడు అంటున్నాడు, బాబు భూమి మీద ఏర్పడేసుకున్న ప్రవక్తలు ఎవరైనా గాలి కదిలే వాళ్ళు కాదు. నీలాంటి తాటాకు చప్పుళ్ళు ఎన్నొచ్చినా భయపడేటటువంటి వ్యక్తులు వాళ్ళు కాదు. ఈరోజు చాలామందికి దేవుని బిడ్డలారా సత్యములో స్థిరంగా ఎట్లా ఉండాలనో తెలియదు, ప్రార్థనలో స్థిరంగా ఎట్లా ఉండాలనో తెలియదు, క్రైస్తవ్యంలో స్థిరంగా ఎట్లా ఉండాలనో తెలియదు. ఈరోజు చాలామంది క్రైస్తవేతరులు అనుకుంటున్నారు ఏంటంటే, మనం కొంత బెదిరింపు చేసి కొన్ని చర్చిలలో దాడులు చేస్తే, కొంతమంది సేవకులను చంపితే, కొంతమంది క్రైస్తవ స్త్రీలను మానభంగాలు చేస్తే ఆటోమేటిక్గా క్రిస్టియానిటీ తగ్గిపోతుంది, ఎవరన్నా అంగీకరించారు భయపడతారు అనుకుంటున్నారు. అసలు నిజానికి వాస్తవానికి ఏంటంటే క్రైస్తవం అనేది కూడా గాలి కదిలే రెల్లు కాదు. నువ్వు భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరినీ చంపుతామన్నా నిజ క్రైస్తవుడు అయితే వెనకాడుగు వేడు. ఎందుకంటే క్రైస్తవులకు మరణం భయపెట్టించేటటువంటి చర్య కాదు ఇది. ఎంత త్వరగా వాళ్ళు గ్రహిస్తే అంత మంచిది. క్రైస్తవునికి మరణం అయ్యేటటువంటి సంతోషకరమైనటువంటి మూమెంట్ అది. బాధ కలిగించి, దుఃఖం కలిగించి, అయ్యో ఏమైపోతాం, చచ్చిపోతాం అనేది లేదు భయం. క్రైస్తవేతరులకు ఉంది చచ్చిపోతే ఏమైపోతామన్న భయం, చచ్చిపోతే ఎటు వెళ్తామన్న భయం వాళ్ళకు ఉన్నది. క్రైస్తవ సమాజము కానీ సంఘము కానీ భూమి మీద గాలికి కదిలే రెల్లు కాదు. ఎట్లా చూస్తున్నారు ఈరోజు? అది మైనారిటీ అండి. సమాజం చూస్తుంది క్రైస్తవుల్ని, వాళ్ళు ఎంత కొట్టినా తను తింటారు తప్పితే తిరిగి దాడి చేయరు మన మీద అని చూస్తున్నారు. క్రైస్తవులు అంటే క్షమాపణ కాల వాళ్ళు. క్రైస్తవులకు ఎన్ని దాడులు చేసినా, ఎంతమంది క్రైస్తవ స్త్రీలను మణిపూర్లో రేపులు చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు. ఒక టైం వస్తుంది దేవుని బిడ్డలారా, ఈ గాలి కదులుతున్నటువంటి రెల్లు లాంటి మనిషే సర్పములారా, సర్ప సంతానమా, ఉగ్రతను తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన వాడు రాజును సైతం సహించే స్థితి ఆయనకు లేదు. సొంత తమ్ముని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి రాజును గద్దించినాడు ఈ యోవానే. ఈ అడవిలో మరి ఒంటి రోమములు కలిగి సరైన వస్త్రాలు లేకుండా గోనె పట్ట కట్టుకొని వెళ్ళి రాజులను గద్దించగలిగినాడు. ఆ టైం వస్తుంది భారతదేశంలో. అనుకుంటున్నారు గాలి కదిలే రెల్లని. మేము తలుచుకుంటే రాజుల్ని గద్దించగలుగుతాం. మా గద్దింపు చాలా ఖతర్నాక్ ఉంటుంది. క్రైస్తవుని గద్దింపు అధికారులను ఏం చేస్తుందన్నమాట, తలక్రిందులు చేస్తుంది. క్రైస్తవుని ముందు ఎంత క్షేమంగా, ఎంత ఆశకరంగా ఉంటే అది లోకానికి అంత మంచిది. క్రైస్తవులకు వ్యతిరేకంగా వస్తే ఏదో భారతదేశంలో ఇస్లాంస్ మీద చేసిన దాడుల్లాగా, లేకపోతే దళితుల మీద చేసిన దాడుల్లాగా, లేకపోతే ఇంకా కొంతమంది మీద అక్కడక్కడ అన్ని మతాల మీద దాడులు చేసుకుంటూ వస్తున్నారు. క్రైస్తవుల మీద కూడా చేసిద్దాం అనుకుంటున్నారు. ఇది చాలా ఖతర్నాక్ ఇష్యూ. క్రైస్తవుల మీద చేయడం చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ నిజమైన దేవుడు ఖడ్గము ధరించుకొని రంగంలో దిగేటటువంటి మనిషి ఆయన తన యొక్క బిడ్డల్ని ఎక్కువగా హింసింప నీయలేదని లేఖనం సెలవిస్తుంది, ఎక్కువగా బాధపెట్ట నీయలేదని లేఖనము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారి రోజు గాలికి కదిలే రెల్లుగా చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే బలమైన ప్రార్థన జీవితాలు లేవు. నాకు విచిత్రం అనిపిస్తుంది, మన గురువుగారు నియామక ప్రార్థనలు పెట్టారు. నియామక ప్రార్థనలు కర్మేలు ప్రార్థన బుధవారం నాడు ఖచ్చితంగా చేయాలి. ఈరోజు మనకు 1500 సంఘాలు ఉన్నాయి. 1500 సంఘాలు, 1000 మంది పాస్టర్స్. 1000 మంది పాస్టర్లు కర్మేలు ప్రార్థనలు మోకరించి 1000 లైవ్లు పెడితే ఎందుకు లైవ్ పెట్టకూడదండి? నువ్వు నీ యొక్క అభివృద్ధి అనేకులు కేట కనబడాలి కదా. 1000 మంది ఎట్ ఎ టైం ఫేస్బుక్లో లైవ్ పెడితే స్తంభించిపోవాలనుకుంటాం. ఎన్ని లక్షల మందికి రీచ్ అవుతుంది కర్మేలు ప్రార్థన. మరి చేస్తలేరో దేవునికి తెలుసు, వాళ్ళకి తెలుసు. మనకైతే కర్మేలు ప్రార్థన అనేది ప్రత్యేకంగా ఏం లేదు, అనుదినం చేస్తూ ఉన్నాం. అనుదినం అవే అంశాలను బట్టి మనం ప్రార్థన చేస్తాం. అంటే కొంతమంది ప్రార్థన జీవితాలు స్థిరంగా లేవు, కదిలే రైలులాగా ఉంటున్నారు ఆత్మ జీవితంలో. ఏ చిన్న సమస్య వచ్చినా కృంగిపోతారు, చిన్న బాధ వచ్చినా కృంగిపోతారు, చిన్న భర్త ద్వారా సమస్య వచ్చినా దేవుని విడిచిపెడతారు, చిన్న భార్య ద్వారా సమస్య వచ్చినా దేవుని విడిచిపెడతారు. ఇంకా రకరకాల, ఎందుకంటే కదిలే రైళ్ళు వీళ్ళంతా. మనం కదిలే రైలు ఉండదు ఏంటండి? దావీదు అంటాడు, ఎవో ఎందో విశ్వాసం ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. ఏంటండి? కొరింథీయులకు రాసినటువంటి
రెండవ పత్రిక మొదటి కొరింథీ 58వ వచనం, 15వ అధ్యాయం 50వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారునై ఉండి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడు ఏమై ఉండండి? ఆసక్తులై ఉండండి. ప్రార్థనలో ఆసక్తి, పరిశుద్ధతలో ఆసక్తి, ప్రేమ చూపుట్లో ఆసక్తి. ఏంటంటే పేతురు రాసినటువంటి పత్రికలు అంటాడు, మీరు స్థిరముగా ఉన్నప్పుడే కొన్ని కార్యక్రమాలు మీ ద్వారా జరుగుతాయి. ఏంటండి 5వ అధ్యాయము 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మిమ్మల్ని శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరచి బలపరచును. 9వ వచనంలో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై ఉండండి. విశ్వాసంలో స్థిరము, ప్రార్థనలో స్థిరము, పరిశుద్ధతలో స్థిరము, వాక్య ధ్యానంలో స్థిరము, స్వార్థ ప్రకటించడంలో స్థిరము, కుటుంబ ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి. మనకు వస్తున్న కష్టార్జితంలో 10% స్థిరంగా ఇవ్వాలి. కొంతమంది ఒక నెల ఏదైనా సమస్య రాగానే ఆ నెల 10% ఎగ్గొట్టులు ఉన్నారు. ఎందుకంటే ఈ నెల హాస్పిటల్లో ఖర్చులు అయినాయండి, మాకు ఈఎంఐలు కట్ అయినాయి, ఇవి కట్ అయినాయి. ఈ సాకులు చెప్పడం అంత పెద్ద పాపం ఇంకోటి లేదు. దేవుడు అన్నాడు, మీరు సమయమును పోనీయగా సద్వినియోగం. కొందరు సాకులు చెప్పి ఏం చేస్తారంటే సమయాన్ని దాటవేస్తాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో ఏంటంటే దేవుడు అంటాడు, సమూయేలు నువ్వు తప్పు చేసి తప్పుడు దాకా కూర్చుని అయిపోతుండే, నువ్వు తప్పు చేసి సరిపోనట్టు మళ్ళీ ఏం చేస్తున్నావు నీవు? ఏంటండి 23వ వచనంలో, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట ఎను పాపముతో సమానము. ఏంటండి 22లో అన్నాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలో ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలు అర్పించుట వలన ఆయనకు సంతోషము కలుగునా? ఆలోచించుము, బలు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టెళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా. మాట వినడం లేదు, పైపెచ్చు మళ్ళీ సోది చెప్తున్నాడు, ఏదో ఒకటి కారణాలు చెప్తున్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చారు ఒకసారి, ఎందుకు నువ్వు వెళ్ళలేదంటే, ప్రభువా నేను పొలము కొన్నాను, దాన్ని వెళ్ళొచ్చు. ఇదొక సాకు. ఏంటంటే వాడు పొలము కొని పొలం చూడడానికి వెళ్తే దేవుని కార్యం కాదు, ఆటంకం. వాడు ఎత్తుకపోతాడు ఆ పొలాన్ని చూడడానికి పోకపోతే. ప్రతిదీ కూడా ఎటువంటి సాకు అంటే కుంటి సాకులు అనమాట అవి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు సాకుల్ని అంగీకరించారు. అందుకే నాకు ప్రార్థన ఎందుకు చేయలేమంటే దాన్ని సాకు చెప్పబుద్ధి కాదు. మధ్యలో మనం చాలా కాలం ఉదయకాల ప్రార్థన చేసినాం, 2 సంవత్సరాలు చేసినాం. 2 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఏమో చేసినాం ప్రతిరోజు వేకుని. మళ్ళీ చేద్దామని చాలాసార్లు ప్రయత్నం చేసినాం, తీర్మానాలు తీసుకున్నాం. యథార్థంగా నేను చెప్పిన, నా శరీరము సహకరిస్తలేదు, బలహీనం అయిపోయింది. నేను ఆ ప్రయత్నాల్లో భాగంగా ఉదయకాల ప్రార్థన మరలా ప్రారంభించడానికి ఒకసారి 10 రోజులు ఉపవాస ప్రారంభం జస్ట్ బికాస్ ఆఫ్ మార్నింగ్ ప్రేయర్. దేవుడి శక్తిని ఇవ్వాలి అంటే ఇంకా బలహీనం అయిపోయింది నా శరీరం, కానీ బలం రాలేదు. ఎందుకంటున్నాను అంటే దేవుని బిడ్డలారా, యథార్థంగా మనం ఒప్పుకోవాలి తప్పితే ఏవో సాకులు చెప్పి నాకు ఆ పని ఉండే, ఈ పని ఉండే, ఏ పని లేకపోయినా ఆ పని ఉండే, ఈ పని ఉండే అని చెప్పేసి ప్రార్థనలు ఎగ్గొట్టేసేయడం. ఈరోజు మాకు ఒక పెళ్ళి ఉండండి, అందుకే చర్చికి రాలేము, లేకపోతే ఈరోజు మాకు ఆ సమస్య ఉండండి, ఈ నెల కానుకలు ఇవ్వలేము, లేకపోతే ఈ సువార్త పనులు రాలేము, లేకపోతే ఈరోజు బైబిల్ చదవలేము అని ఈ సాకులు చెప్పేటటువంటి బ్యాచే చాలామంది వెళ్తారు క్రైస్తవ సమాజం. దేవునికి సాకులు చెప్పారు, నశించిపోతుంది లోకం, టైం దగ్గర పడుతుంది. ఇప్పుడు సాకులు చెప్పుకుంటూ కూర్చునే టైం కాదు, మోకరించి కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో రోధించే సమయం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, గాలికి కదిలే రెల్లులు అంత్య దినాల్లో చాలా ఉంటాయి. మనము బాప్తిస్మం లాగా ఏంటండి గాలి కదిలే రెల్లు గాడుపరణ వ్యక్తి. నువ్వెంతనన్నా ఆ వ్యక్తికి టార్చర్ చేయి, దేవుడు చెప్పగలగాలి సాతానుతో. నువ్వెంతనా టార్చర్ చేయరా, ఆయన ఆర్థికంగా ఇబ్బంది పెడతావా, కుటుంబ పరంగా ఇబ్బంది పెడతావా, సంఘపరంగా ఇబ్బంది పెడతావా, ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడతావా, నీ ఇష్టం. ఆయన కదిలే వ్యక్తి కాడని దేవుడు చెప్పగలిగారు. దేవుని బిడ్డలారా, సాతాను యొక్క దాడులు మొదట వ్యక్తిగత స్థాయిలో అటాక్ జరుగుతుంది. సాతాను దాడుల యొక్క లైన్ ఉంది, చాలామందికి ఆ లైన్ కూడా తెలియదు. ఎప్పుడు ఏ దాడి జరిగిస్తాడో పక్క ప్రాంతం చేస్తాడు సాతాను మనల్ని కదిలించడానికి.
ఎట్లా అంటే మొదట వ్యక్తిగతంగా దాడి చేస్తారు, అంటే నీ శరీరం మీద దాడి చేస్తారు. వయసులో మార్పులు ఒక 17-18 సంవత్సరాలు రాగానే విపరీతంగా మన శరీరంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. విపరీతంగా వాడు కొన్ని విషయాలకు అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు, అందానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు, లోకానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు, డబ్బుకు, సుఖాలకు, ఎన్నో విషయాలకు అట్రాక్ట్ అవుతారు ఆ టైంలో. టీనేజ్ అంటారు కదా దానికి, టీనేజ్ టైంలో 25 సంవత్సరాల వరకు. సో కాబట్టి ఆ టైంలో ఏం చేసినట్టు శరీరం మీద దాడి చేస్తాడు. ఇక ఆ స్టేజ్ దాటి 25 సంవత్సరాలు దాటంగానే 25-30 మధ్యలోనే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా. కాబట్టి వివాహం జరగగానే దాంపత్య జీవితంలో వాడు దాడులు చేస్తాడు. ప్రార్థనకు దూరం చేయడానికి ఎంతోమంది పెళ్ళైన తర్వాత భార్యను బట్టి దేవుని సంగతి దూరమైనటువంటి అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయిని బట్టి అమ్మాయిలు ఉన్నారు. చాలా విచిత్రం అనిపిస్తుంది. ఒకప్పుడు ఒక అమ్మాయి ఇంతకుముందు నాకు మార్కెట్కి పోతే మళ్ళీ అక్కడ కనబడ్డదాన్ని. ఆమె చర్చికి వచ్చి అన్ని భాషలు మాట్లాడుతుండే. మరి ఏం జరిగిందో తెలియదు, ఎక్కడ ఏమో తెలియదు. ఆమె హిందూ మ్యారేజ్ చేసుకున్నాడు, చర్చికి వచ్చి భాషలు మాట్లాడింది, నమ్మకంగా చర్చికి వచ్చి హిందూ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆంటీ అయిపోయింది, 3 బొట్లు పెట్టుకొని అనిపించింది నాకు మాట్లాడి. ఆశ్చర్యపడ్డాను. అంటే ఏ టైంలో ఏ దాడి చేయడం వల్ల ఎవరిని వాని గ్రిప్లోకి తీసుకోవాలో వానికి బాగా తెలుసు. ఇప్పుడు నాకు ఫలానా సంబంధం వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవడం ముఖ్యం అనుకున్నా, ఆమె వెళ్ళిపోయింది దేవుని విడిచిపెట్టి. రేపు ఈ లోకయాత్ర ముగిస్తుంది, నువ్వు పెళ్లి చేసుకున్నా ముగిస్తావు, పెళ్లి చేసుకోకపోయినా ముగిస్తావు. అప్పుడు కళ్ళు తెరుస్తుంది, ఇక్కడ నరకంలో పోయి కళ్ళు తెరవాల్సి వస్తుంది. ఆ వాస్తవాన్ని గ్రహించలేదు. అందుకే మొదట వాడు ఏం చేస్తాడంటే వ్యక్తిగత స్థాయిలో దాడులు చేస్తాడు. తర్వాత అక్కడ నువ్వు దొరకకపోతే, అక్కడ నువ్వు పరిశుద్ధతను కాపాడుకుని యోసేపులాగా జీవించి, దానియేలులాగా జీవించి, ఎందులో వచ్చినా పర్వాలేదు, నేను తప్పు చేయను అనే ఆ స్థితిలో ఉండి దాటిపోయినాం అనుకో, దాంపత్య జీవితంలో వాడు పెద్ద ప్రచండమైనటువంటి ఒక అడ్డు రాయిని పెడతాడు. మనం అనుకున్నట్లుగా పరిస్థితులు ఉండవు. పెళ్లి కన్నా ముందు ప్రదర్శించిన భక్తి పెళ్లి తర్వాత ఉండదు, అమ్మాయిలది కానీ అబ్బాయిది కానీ. పెళ్లి కన్నా ముందు చాలా మంచోడు అనుకొని పెళ్లి చేసుకుంటారు అమ్మాయిలు. పెళ్లి తర్వాత వాడు అసలు రూపము చూపిస్తాడు. పెళ్ళి అయినటువంటి ఒక 1 year 2 years వరకు ఒక 6 నెలలు మంచిగా ఉంటే సంతోషం ఎప్పుడు తినాలి. 6 నెలల తర్వాత ఆటోమేటిక్గా చిన్న చిన్న అనుమానాలు, గొడవలు, ఒక 2 సంవత్సరాలు నడుస్తాయి. 3 సంవత్సరాలు దాటిందంటే కొంచెం వాళ్ళ బంధం నిలబడుతుంది అనుకోవచ్చు. ఈ దాంపత్య జీవితం మీద మన దాడి 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల దాకా కూడా ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు టీనేజ్ అయిపోయింది, 25 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు అనుకో, 30 ఏళ్ళ వరకు మనకు జరిగింది. ఈ 5 సంవత్సరాలు దాంపత్య జీవితం మీద దాడులు చేసిన ఈ 5 సంవత్సరాలు కూడా వాడు ఎంత కష్టం వచ్చినా, ఎంత భార్య లోపడకపోయినా, ఎంత భర్త ప్రేమించకపోయినా, వాడు చర్చకొచ్చారు, ఏడుచుకుంటున్నావు, దుఃఖపడుకుంటున్నావు, ప్రార్థనలో కొనసాగారు అనుకో, అప్పుడు ఈ 30 ఏళ్ళు దాటిన తర్వాత వాడిని ఇంకో రకమైన అటాక్ జరుగుతుంది. ఏం చేస్తున్నట్టే వాడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో గురి చేస్తాడు. ఇది 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉంటుంది వాడి దాడి. 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు ఈ దాడి జరుగుతుంది, అంటే 10 సంవత్సరాలు. ఆ టైంలో వీళ్ళకి భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఏదో ఆరోగ్యం వచ్చేస్తుంది, లక్షలు ఖర్చు అయిపోతూ ఉంటాయి, ఏదో జరగరాని కార్యం జరుగుతుంది, అప్పులపాలు అయిపోతుంది. అరే ఎంత శోధన, ఎంత కష్టం అనే పరిస్థితి, ఎంత సైతాన్ లైనే. ఇక్కడ ఒక దిక్కేమో దేవుని పరీక్ష, ఒక దిక్కేమో సాతాను దాడు. ఎందుకు దేవుడు ఏమంటాడు, వీడు కదిలే రెల్లుగా ఉన్నాడా, కదలని రెల్లుగా ఉన్నాడా, దేవుని పరీక్ష. సాతాను మమ్మల్ని కదిలించడానికి వాని యొక్క ప్రయత్నాలు. తీరా ఆ అప్పుల బాధ నుంచి కూడా మనం బయటపడ్డాము. ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టలేము. ఏదో అప్పులు తీర్చుకోవడానికి చేరాని మోసకరమైనటువంటి కార్యాలకు పూనుకోలేమనుకో, దేవుడు తీరుస్తారని నమ్మకంగా బలంగా ఉన్నామనుకో, ఆ తర్వాత సంఘపరంగా వాడు దాడి చేస్తాడు. చిట్ట చివరి దాడే సంఘపరంగా జరుగుతుంది. సంఘపరంగా అంటే అర్థం ఏంటంటే, వాడు 25 ఏళ్ళకి రక్షణ పొందిడు అనుకో, 20 ఏళ్ళకి రక్షణ పొందుడు, వివాహం చేసుకున్నాడు, 40 ఏళ్ళ దాకా టైం పీరియడ్ ఎంత, 25 నుంచి 15 years, 15 సంవత్సరాలు భక్తి జీవితంలో వచ్చాడు. ఇప్పుడు 15 సంవత్సరాలు ఇప్పుడు ఒక చర్చకు వస్తున్నాడు కదా నమ్మకంగా, 15 సంవత్సరాలు ఒక చర్చిలో కొనసాగుతున్నాడు కదా. అప్పుడు వానికి వ్యక్తిగతంగా దాడి జరిగింది, దొరకలేడు. వానికి కుటుంబపరంగా దాడి జరిగింది, భార్య భర్తల మధ్య దొరకలేడు. ఇక లాస్ట్కు అప్పుల పాలైపోయాడు, అది కూడా దొరకలేడు, దాటిపోయాడు. ఇప్పుడు సావుకుడే వానికి శోధనకరంగా మారుతాడు, సంఘమే వానికి శోధనకరంగా మారుతుంది. సంఘంలో నేను అంటే పట్టణ వాళ్ళు చాలామంది ఉన్నారండి, సంఘంలో నా యొక్క బిహేవియర్ కొంతమంది నచ్చలేదు, లేకపోతే సంఘంలో నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు, లేకపోతే సంఘంలో నాకు వాళ్ళకి పడరాదు, నా శత్రువులు కొందరు ఉన్నారు అక్కడ అని. ఈ సంఘపరమైనటువంటి దాడే సాతాను యొక్క చిట్ట చివరి ఆయుధం. అందుకే చాలామంది సంఘంలో ఉంటూ తప్పిపోయే వాళ్ళు చాలామంది ఉండరు. వాడు అక్కడ వ్యభిచారం చేయడు, అప్పుల పాలు ఉండడు, నొప్పుల బాధలు ఉండవు, వ్యక్తిగత స్థాయిలో ఏ శోధన ఉండదు. కానీ ప్రవక్త
సంఘము, సంఘ సహవాసము, మనం నడుస్తున్నటువంటి ఈ క్రమము కూడా సాతాను చేస్తారు. లాస్ట్కు అది కూడా వాడుకుంటున్నాం చెడపడాలి. చాలామంది అక్కడికి వచ్చి కూడా చెడిపోతారు. ఇది సాతాను యొక్క చివరి దాడి. అందుకే ఇజ్రాయేల్ అరణ్యయాత్రలో కూడా మనం చూస్తే వీళ్ళు అన్నీ దాటిన తర్వాత ఇంకా కొద్ది రోజుల్లో వీళ్ళు కానాను చేరుకుంటున్న మన సమయంలో చెడిపోయారు కోరావు సమాజం. ఎందుకంటే సంఘపరంగా దాడి జరిగింది, సేవకుడి విషయంలో దాడి జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ సాతాను యొక్క ఆయుధాల యొక్క లైన్ చాలా ఉన్నది. చాలామందికి మన లైన్లు తెలియదు, మన దాడులు ఎట్లా ఉంటాయో తెలియదు, ఎక్కడెక్కడ ఏ జోన్లో ఏ దాడి చేస్తాడో మనకు తెలియదు లోకానికి. వాని జీవితంలో కూడా కొన్ని టైమ్స్ అండ్ సీజన్స్ ఉన్నాయి. ఎప్పటికీ అందరికీ ఒకే రకమైన శోధన ఉండదు. ఒక్కో టైంలో ఒక్కో రకమైన శోధన ఉంటుంది. వయసును బట్టి శోధనలు ఉంటాయి, పరిస్థితులను బట్టి శోధనలు ఉంటాయి, చుట్టుముట్టున్నటువంటి పర్యావరణ పరిస్థితులను బట్టి కూడా శోధనలు ఉంటాయి అంటే. కాబట్టి దేవుని బిడ్డలారు, ఈరోజు ఎన్ని రకాల శోధనలు వచ్చినా మనము కదిలే రెల్లుగా ఉండదు, అంత ఫిక్స్ అయిపోవాలి. యేసుప్రభు అంటాడు 15వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో, నాకు వేరుగా మీరు ఉంటే ఏం చేయలేరండి, మీరు ఫలించలేరు. ఏంటండి, నాకు వేరుగా మీరు ఉండకూడదు. ఎన్ని పరిస్థితుల గుండా అయినా నన్ను మీరు హత్తుకొని ఉండాలి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను. ఎందుకు చెప్పిండు ఆ మాట? నిలిచి ఉండడం చాలా కష్టం చేస్తున్నందుకు. ఎందుకంటే ఒక్కో టైంలో ఒక్కో రకమైన శోధనలు ఎదురవుతూ ఉన్నాయి, ఎంటబడతా ఉన్నాయి. ఎట్లా నిలుస్తారని? అనుకున్న భార్య దొరకలేదన్న కొన్ని సమస్య ఉంటుంది. దేవుళ్ళు ఎట్లా నిలబడగడతాడు? అనుకున్న భర్త దొరకలేదన్న ఒక ఆమెకు బాధ ఉంటుంది. ఎన్ని ప్రార్థనలు చేసినా, చర్చికి పోయినా, నమ్మకంగా దేవుని సంత ఉపవాస ప్రార్థన చేసిన ఆయన, నేను అనుకున్న భర్త దొరకలేదండి, నాకు అనుకున్న భార్య దొరకలేదని సఫర్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత నాకెందుకు అప్పులు అయినటువంటి ఈ ఇన్ని స్ట్రగుల్స్ మధ్య ఆయన యందు నిలిచి ఉండడం ఏమిటి అంటే, ఇది కదలకుండా ఉన్నటువంటి బలమైనటువంటి బాప్సమిచ్చం అలాంటి అభిషేకం గల వారికి మాత్రమే సాధ్యమవుతుంది. కానీ కదిలే రేణులకు సాధ్యము, క్రైస్తవ జీవితంలో కొనసాగడము సాధ్యము కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మరి కదిలిపోతున్నారు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి, మరి సేవకుల మీద జరుగుతున్న దాడుల్ని బట్టి. ఎందుకు కదలాలి? ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేనైతే మనం భయపడదు. బాప్సమిచ్చంలాగా ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఆ ధైర్యానికి చంపేసారు ఆయన సప్పటిదాకుంటే నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నవారని ఆయన అయితే దేవునికి ఇష్టం లేని పని ఆయన గద్దించకపోతే రాజును ఆయన తల నరికే చంపబడేవాడు కాదు. 30 ఏళ్ళకి చనిపోయాడండి ఆయన. పెద్ద వయసు కూడా కాదు కదా బాప్సమిచ్చేవాడు. నాకన్నా చాలా చిన్నవాడు బాప్సమిచ్చేవాడు. ఇప్పుడు నేను దగ్గర 40 ఏళ్ళు. యేసుప్రభు కూడా 33 ఏళ్ళకే శిలువ మరణం పొందింది. వాళ్ళంతా 60-70 ఏళ్ళ సీనియారిటీ కాదు, వాళ్ళు 30 ఏళ్ళకే ప్రపంచాన్ని కదిలించురాలు. ఎందుకు? కదలని జీవితాలు వారికి ఉన్నాయి. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా కదలని వారు ఉండాలి. దానియేలు కదలని వాడు. సింహాల బోన్లో వేస్తానన్నా పర్వాలేదు, కదలడైన విశ్వాసమందు నిలకడ తీసుకున్నా. విశ్వాసంలో నిలకడ ఉండాలి, ప్రార్థనలో మెలకువ ఉండాలి. దేవుని బిడ్డలారా, మనకు అలవాటు అయిపోవాలి. యేసుప్రభు తన వాడుక చొప్పున ఆయన ప్రార్థన చేయటం కొండకు అంటే మనకు చాలా వాడుకలు కావాలి. ఈరోజు మంచి ఒకటి పోస్ట్ వచ్చింది ఒకటి, చాలామంది ఈరోజు సైకియాట్రిస్ట్ పేషెంట్లుగా మారడానికి. అంటే సైకియాట్రిస్ట్ అంటే ఇక ఏ డాక్టర్లకు అది సెట్ కాదు ఆ ప్రాబ్లం. ఇంకా వాడు కొంచెం సైకాలజిస్ట్ జోన్లో ఉన్న కొంచెం మందుల ద్వారా ఇస్తే ఏమన్నా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది సైకాట్రిస్ట్ పేషెంట్లు అవ్వడానికి దీర్ఘకాలిక వ్యాధులు కాదంట. రీసెంట్లీ సర్వే వెల్లడించింది. దీర్ఘకాలిక వ్యాధులు ఒకప్పుడు ఉండడం వల్ల మతి స్థిమితం సరిగా లేకపోవడము, లేకపోతే కుటుంబ సమస్యలు, టార్చర్లు, బాధలు, కొంతమంది వారికి ఉన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్య, అనారోగ్యపరమైన సమస్యలను బట్టి కూడా సైకాట్రిస్ట్ పేషెంట్గా ఆలోచించి మారిపోయిన వాళ్ళు. కొంత మంత్రాల ప్రభావం పడి సైకాట్రిస్టులుగా మారిపోయింది. కానీ ఈరోజు చాలామంది అంట 2008 తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎక్కువ శాతం సైకాట్రిస్ట్ పేషెంట్లుగా మారిన వాళ్ళల్లో ఆ సిమ్టమ్స్ రోగాన్ని బట్టో, సమస్యల్ని బట్టో, లేకపోతే ఎవరి మతిస్థిమితం సరిగా లేకనో, కుటుంబ పరిస్థితులు బాగాలేకనో, ఆర్థిక పరిస్థితులు బాగాలేకనో కాదంట. కేవలము ఈ మొబైల్ ఫోన్ వాడడం బట్టి సైకాట్రిస్ట్ పేషెంట్ అయిపోయింది. మొబైల్ ఎక్కువ అంటే 24 గంటల్లో 15 గంటలు 14 గంటలు మొబైల్ ఫోన్ వాడాలి. వారికి మెమొరీ పవర్ తగ్గిపోతుందంట, నిద్రలేమి కలుగుతుందంట, నరాల మీద దెబ్బలు పడుతుందంట.
మైండ్ మీద దెబ్బ పడుతుందంట. కాబట్టి సైకియాట్రిస్ట్ పేషెంట్గా మారడానికి ఎక్కడెక్కడ ప్రభావం పడాలో అక్కడక్కడ ప్రభావం పడుతుంది. కాబట్టి 2008 తర్వాత ఎక్కువ శాతం సైకియాట్రిస్ట్ పేషెంట్లుగా మారిన వారిలో ఈ యొక్క 20 నుంచి 25 వరకు ఎక్కువ ఉన్నారంట. మరి 20 నుంచి 25 వరకు చిన్న చిన్న పిల్లలు సైకియాట్రిస్ట్ పేషెంట్లుగా మారిపోతున్నారు. ఫోన్లు లేకపోతే నిన్న ఒక పాప వాళ్ళ మేడం వీళ్ళు చదవకుండా ఫోన్లు ఒత్తుకుంటూ కూర్చున్నారని చెప్పేసి ఫోన్ గుంజుకుందంట. చూసారా? అది వచ్చింది కాదు. ఆ అమ్మాయి ఇప్పుడు చెప్పేసి కొడుతుందండి మేడంకి. ఆ పిచ్చిది కాదు, అది జీవితంలో అది ఏమవుతుంది? ప్రయోజకురాలు అవుతుందా? లాస్ట్కి వస్తే వేస్ట్ అవుతుంది, లేకపోతే ఒక కూలినాలు చేసుకునే పరిస్థితికి వస్తుందని జీవితం. గురువుని గౌరవించాలి. చెప్పుతూ కొట్టడం అయితే టీచర్కి ఫోన్ గుంజుకున్నందుకు అదొక సైకియాట్రిస్ట్ పేషెంట్ మారిపోయింది అప్పుడే 10th క్లాస్లో 8th క్లాస్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన జీవితాలు స్థిరంగా ఎందుకు లేవు? వాక్య ధ్యానంలో స్థిరత్వం ఎందుకు లేదు అంటే చాలామంది స్పిరిచువల్గా సైకియాట్రిస్ట్ పేషెంట్లు అయిపోయింది. ఇవ్వవలసిన దానికి టైం ఇవ్వకుండా వ్యర్థమైన దానికి టైం ఇవ్వడం వల్లనే మనము సైకియాట్రిస్ట్ స్పిరిచువాలిటీలోనికి వెళ్ళిపోతాం. ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ జీవితంలో మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, యోహాను ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితంలో ఉన్నాడు. యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి, ఇంకెవరి గురించి. తర్వాత పౌలు గురించి అన్నాడు, నేను ప్రభు చేత నమ్మకమైన వాడిగా ఎంచబడ్డానని పౌలు చెప్పుకున్నాడు. యేసు ప్రభు పౌలును కూడా నమ్మకమైన వాడు ఎంచిండు. కానీ బాసుమిచ్చిన గురించి ఏమన్నాడు? స్త్రీలు కలిగిన వారిలో ఆయన కంటే గొప్పవాడు కూడా పుట్టలేదు. ఆయన గాలి కదిలే రెల్లుగాడాయన. ఎంత బలమైనటువంటి పునాది యోహాను జీవితంలో ఉన్నది. ఈరోజు నీకు నాకు అటువంటి పునాది అన్ని విషయాలు కావాలి. అడుగుదాం ప్రభువా, ఎట్టి పరిస్థితుల్లో మేము కదలకూడదు. మమ్మల్ని స్థిరపరచండి ఆత్మ జీవితంలో, మమ్మల్ని స్థిరపరచండి ప్రార్థనలో, మమ్మల్ని స్థిరపరచండి విశ్వాసంలో, మమ్మల్ని స్థిరపరచండి పరిశుద్ధతలో, అన్ని విషయాల్లో మీరు స్థిరపరచండి. సత్యంలో మమ్మల్ని స్థిరపరచండి. సత్యాన్ని విడిచిపెట్టి ఎంతమంది వెళ్ళిపోయారండి ఇప్పటిదాకా? నాకన్నా ముందు కొన్ని 100 మంది చూసినాం. సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు స్థిరత్వం లేదు అంటే అభిషేకం లేదు. కొలత లేకుండా దేవుడు తన ఆత్మ నింపలేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మన నాయకుడు అయితే ఎన్ని పుకార్లు, ఎన్ని నిందలు, ఎన్ని ఎలిగేషన్స్, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని శ్రమలు, ఎంతమంది ఏమనగాక ఆయన ఒక ఏనుగులాగా పోతూనే ఉంటాడు. కుక్కలు మురుగుతూ ఉంటాయి ఇటాడు అనుకుంటాడు ఆయన. విచిత్రం అనిపిస్తూ ఉంది. మీ గురువు గారి సంగతి మీకు తెలియదురా బాబు, మీ గురువు గారి చాలా ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని అంటూ ఉన్నాడు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎంతో ఇప్పుడు ప్రవీణ పగడాల లాగా ఇంకొకటి ఎన్నో ఉన్నట్టు మొత్తం ఒకటి సీన్ క్రియేట్ చేశారు AI ద్వారా. తర్వాత ఇద్దరు ఎవరెవరో వ్యక్తులు తెలియదు, AI ద్వారా ఇద్దరు కలిసినట్టు, వాళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటున్నట్టు తయారు చేస్తున్నారు. టెక్నాలజీ ఎప్పటి నుంచో ఉన్నది కదా. ఈరోజు ఏవో మార్పింగ్ చేసి ఇది మీరు చేసిన తప్పే అని చెప్పే పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇటువంటి తాటాకు చప్పుట్లకు మనం భయపడొద్దు. అది రాజకీయ పరంగా రావచ్చు, మతపరంగా రావచ్చు, వ్యక్తిగతంగా రావచ్చు, సంఘపరంగా రావచ్చు. ఏ రకమైన పరిస్థితులు వచ్చినా నేను మాత్రం స్థిరంగా ఉంటాను. నేను మాత్రం కథలను ఒక బాప్తిసం ఇచ్చేవారని నాకు మాదిరి అనే స్థితిలో మనం ఉండాలి. అడుగుదాం, బాప్తిసం ఇచ్చేవానికి ఇచ్చినటువంటి అభిషేకము నాకు దయచేయండి ప్రభు అంటూ మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో పాలింపచ్చు. స్తోత్రము దైవమా, వితబడినటువంటి వాక్యము పాలింపచ్చు. ఏమి చూడ వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్ల. బాప్తిసం ఇచ్చేవాని ఏ రీతిగా అయితే గాలికి కదిలేవాడుగా లేడు ప్రభువా. మా జీవితంలో ఏ రకమైన గాలులు ఎదురైనా, అది కుటుంబ సమస్యలైనా, ఆర్థిక సంబంధమైన సమస్యలైనా, అనారోగ్యపరమైన సమస్యలైనా, సంఘపరమైన సమస్యలైనా, ఏ రకమైన సమస్యలైనా మమ్మల్ని కదిల పరిస్థితి ఉంది. అన్ని విషయాల్లో స్థిరముగా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా స్థిరముగా ముందుకు సాగే అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల మీరే మాకు నిండుగా మెడుదల ఇతప్పుడు వాక్యాన్ని ఫలింపచేయండి. మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన సమర్పిస్తుంటున్నాం. ఆమేన్. యేసు రక్తమేచ్ఛ, ప్రభేసు రక్తమేచ్ఛ, ప్రభేసు నామానికి సంపూర్ణ అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.